గత ప్రభుత్వంకు దీటుగా మంచి ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్న కోర్టులోకి హామీలతో వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలతోటి రైతులకు అష్ట కష్టాలు పాలు చేస్తున్న విధానంలో ఈరోజు రైతులకు అందాల్సినటువంటి సకాలంలో ఎరువులు అందకపోవడం, అందించాల్సినటువంటి ఎరువులని యూరియా యాప్ల ద్వారా చాలా ఇబ్బందులకు పెడుతున్నటువంటి వాతావరణం చూస్తే బాధేస్తుంది. రైతులు సకాలంలో ఎరువులు తీసుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పుడు ఉన్నటువంటి ఎరువులకు ప్రభుత్వాల తేడా చూస్తే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు రైతులు ఈ విధంగా రాస్తా రోకల రూపంలో వచ్చిందంటే యూరియాలను వెంటనే రద్దుపరచాలి, 24 గంటల కరెంటును రైతులకు అందించాలి, ఎరువులు సక్రమంగా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పండించే పంటకు ఏదైతే బోనస్ ఇస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారో దానికి ఇప్పుడు రైతులు విత్తనాలు ఏదైతే కొనుగోలు చేసిరో ఆ విత్తనాలకు సరైనటువంటి రిసిప్ట్లు ఆన్లైన్ చేసుకోవాలని ఏదైతే ఇబ్బందులు నానా రకాలు పెడతా ఉంటే ఈ వాతావరణం చూస్తుంటే ఈ బోనస్లు ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వం లేదని ఒక వాతావరణం తెలుస్తూ ఉన్నది. రైతు రాజైతడు అంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు. ఇది గంటాపదంగా రైతులు గమనించురు. రాబోయే తరుణంలో రైతులు గట్టి జవాబుతోటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని సారథ్యంలో రైతు రాజ్యం తీసుకునే పరిస్థితులు తొందరలో ఉన్నాయని ఈ యూరియా ఒక్క యాప్ ద్వారానే రైతులకు అవగతమైంది. జై తెలంగాణ. జైతాపూర్ సొసైటీ పరిధిలో మా పొలాలు ఉన్నాయి. ఈ యాప్ యూరియా యాప్, డిఏపీ యాప్ బుక్ చేసుకొని కింద మీద కష్టపడి బుక్ చేసుకొని సొసైటీకి వెళ్ళిన తర్వాత మీరు డిఏపీ 5 సంఖ్యలు వచ్చిందా డిఏపీ తీసుకున్నామని సొసైటీకి వెళ్ళిన తర్వాత మీకు జిప్మేట్ తీసుకుంటేనే డిఏపీ ఇస్తాం, లేకపోతే ఇయ్యం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుంటారని జైతాపూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ గారు, కర్టూరు సత్యనారాయణ గారు మమ్మల్ని బెదిరించి బయటకు వెళ్ళిపోమని జరిగింది. అయితే దీన్ని నేను ఏఓ గారికి కంప్లైంట్ చేసిన. ఏఓ గారు ఏమన్నారు, ఖచ్చితంగా ఇస్తారు, మీరు వెళ్ళండి సొసైటీకి అన్నాడు. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళినా, అయినా కూడా ఎవరికి చెప్పుకున్నా నేను ఇయ్యానని చెప్పి దూరంలో మన జైతాపూర్ సొసైటీ చైర్మన్ కర్టూరు సత్యనారాయణ గారు ఆయనకు ఇష్టం వచ్చింది ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, కలెక్టర్కి తెలుసు, అందరికి తెలిసే ఇస్తున్నామని చెప్తారు. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు రేపు పొద్దున నాకు సొసైటీలో డిఏపీ ఖచ్చితంగా ఇవ్వాలా, లేని పక్షంలో రేపు పొద్దున నేను నిరాహార దీక్ష తీస్తున్నా. సొసైటీలో ఖచ్చితంగా రేపు పొద్దున నిరాహార దీక్ష, నాకు రేపు పొద్దున ఏఓ గారు సపోర్ట్ చెప్తారా, జేడీ గారు వస్తారా, కలెక్టర్ గారు వస్తారా, లేని పక్షంలో రేపు పొద్దున ఖచ్చితంగా జైతాపూర్ సొసైటీలో వెంటేసుకొని రేపు పొద్దున నేను నిరాహార దీక్ష తీస్తున్నా. జై తెలంగాణ. ధర్నా చేయడం జరిగింది. గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశాల మేరకు రైతులందరి పక్షాన మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యూరియా యాప్ పెట్టి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఓటీపీలు చెప్పడానికి గంటల టైం పడుతుంది. అదేవిధంగా ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుంది. 2 బస్తాల యూరియా ఇస్తే సరిపోవట్లేదు. వర్షాకాలం 3 బస్తాలు ఇవ్వాలి, యాసంగి 4 బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం పంటకు యూరియా సరిపోకపోతే పొరుగు రాష్ట్రాల నుంచి 700కు బస్తా చొప్పున బ్లాక్ల కొనుకొచ్చి చల్లడం జరుగుతూ ఉంది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా 2 లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతు బందే కానీ రైతు బీమానే కానీ ఏది కూడా సరిగా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు బోనస్ ఇస్తా బోనస్ని ఎగగొట్టడానికి ఇక ఆన్లైన్ చేసుకోని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇది చాలా మేము ఖండిస్తూ ఉన్నాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా ఎంబడే తీసేసి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అదేవిధంగా యూరియాని మళ్ళీ ఇవ్వాలని, ఆన్లైన్ తీసేయాలని అదేవిధంగా మేము కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ. గారి ఆధ్వర్యంలో ఎరిపల్లి మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతు వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పైన మేము ఉత్తగంటంతో 9 గంటల కరెంట్ అయితేనేమి, యాప్ల ద్వారా యూరియా అందకపోవడం అయితేనేమి, రైతు బీమా ఇవ్వకపోవడం అయితేనేమి, కళ్యాణ లక్ష్మి రద్దు చేయాలనే ఉద్దేశం, రైతుల 3 నెలల
కింద కొనుగోలు చేసినటువంటి వడ్లకు ఈరోజు ఆన్లైన్ చేస్తేనే బోనస్ ఇస్తామనడం, బోనస్ ఎగగొట్టే ధోరణి ఏదైతే ఉన్నదో, రైతులకు నడ్డు విడిచే ధోరణి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ వెంబట్నే మానుకొని రైతుల పక్షాన నిలబడకపోతే రాబోయే రోజులలో కాంగ్రెస్ గట్టి బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు రైతులంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ని, కేసీఆర్ గారిని కోరుకోవడం జరుగుతున్నారు. ఎందుకంటే ఆయన కాలంలో 9 గంటల నుండి 24 గంటల కరెంట్ ఇవ్వడం అయితేనేమి, ప్రతి గింజని కొనుగోలు చేయడమైతేనేమి, ప్రతి రైతుకు యూరియా కొరత లేకుండా, కాంప్లెక్స్ కొరత లేకుండా, ఫర్టిలైజర్ కొరత లేకుండా, ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసి చాలేశ్వరం కట్టి ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం అయితేనేమి, ప్రతి రైతుని కన్నుల్లో కడుపులో పెట్టుకొని చూడడం అయితేనేమి, కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలను వీళ్ళు నడ్డిస్తూ వెన్నుపోటు పొరుస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న ధోరణి మంచిది కాదని, రైతులకు ఇబ్బంది పెట్టే వ్యక్తి, ఎత్తు ఏడ్చిన వ్యవసాయము, రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము ఎప్పటికీ ముంగడపడే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.